కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే. వేటూరి సుందర్రామూర్తి గారు 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో 'అందాలలో అహో మహోదయం' అనే పాటలో రాసిన వాక్యం ఇది. ఇది మామూలుగా చదివినప్పుడు కొంత అర్థమైనట్టుగా, కొంత అర్థం కానట్టుగా ఉంటుంది. ఆ నర్మగర్భంగా చెప్పడం అనేదే వేటూరి గారి రచనా శైలి. అసలు ఏంటి? దీనికి అర్థం ఏంటి? కొమ్మలు తాకిన ఆమనికి కోయిల పుట్టడం అంటే ఏంటి? ఇక్కడ ఆమని అంటే వసంత ఋతువు అని అర్థం. వసంత ఋతువులో చెట్లన్నీ ఎంత పచ్చగా ఉంటాయో మనకు తెలిసింది. అంటే అంటే చెట్లన్నీ ఆకులన్నీ మళ్ళీ పచ్చగా అప్పుడు చిగురిస్తాయి. చాలా అందంగా రమణీయంగా కనిపిస్తుంది ప్రకృతి. అయితే ఇక్కడ కొమ్మలు అంటే అర్థం ఏంటంటే చెట్లు. చెట్ల కొమ్మలు. ఆ కొమ్మలని ఆమని తాకినప్పుడు ఆ ఆకులన్నీ కొత్తగా చిగురిస్తాయి. ఆ ఆకులు చిగురించినప్పుడే కోయిల వచ్చి వాటి మీద వాలుతుంది, రాగాలు తీస్తుంది. సో, కొమ్మలు తాకిన ఆమనికే ఎప్పుడైతే ఆమని అనే వసంతం అనేది ఋతువు ఎప్పుడైతే వచ్చి ఆ కొమ్మలను తాకుతుందో అప్పుడు కోయిల పుడుతుందని అర్థం అనమాట. ఇక్కడ వేటూరి గారు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే వసంత ఋతువు వచ్చి చెట్లను పచ్చగా మారుస్తుందో, అంటే ఎప్పుడైతే వచ్చి తాకుతుందో ఆ చెట్ల కొమ్మలు వసంత ఋతువు ఎప్పుడైతే కలుస్తాయో వాటికి కోయిల పుట్టింది అంటున్నారు వేటూరి గారు. అంటే వసంతంలోనే కదా కోయిల వచ్చేది. ఆ 2 కలిస్తేనే కోయిల పుట్టింది అని చెప్పడం అనేది వేటూరి గారి ఊహాశక్తికి ఒక గొప్ప ఉదాహరణ అనమాట. అయితే దీనికి సంబంధించి ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిందనమాట. గురువుగారు అంటే దీని అర్థం ఏంటి? పూర్తిగా అర్థం మాకు వివరించండి అని చెప్తే ఆయన వెంటనే ఒక మాట అన్నారు. కొన్ని విషయాలు అవ్యక్తంగా ఉంటేనే బాగుంటాయమ్మా అని చెప్పేసి అక్కడితో చర్చ ముగించారు. అంటే ఓపెన్ ఎండ్ అనమాట. అంటే మనం అర్థం చేసుకునే విధాన్ని బట్టి, అన్వయం చేసుకునే విధాన్ని బట్టి అది ఉంటుంది అని చెప్పకనే చెప్పారు వేటూరి సుందరరామూర్తి గారు. ఆయన తన పాటల్లో ఇలాంటి వాక్యాలు, ఇలాంటి పదప్రయోగాలు అంటే ఆ చమక్కులన్నీ ఎన్నో ఉంటాయి. వాటి గురించి కూడా మనం ముందు ముందు మాట్లాడుకుందాం. ఒకసారి నా ఛానల్ మొత్తం చూడండి. వేటూరి గారి ఇతర పాటల గురించి కూడా కొన్ని వీడియోలు చేశాను. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.